హాయ్ నమస్తే క్రియేటర్స్. ఈ పర్టికులర్ వీడియోలో మనం బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనే విషయం గురించి మాట్లాడుకుందాము. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం అంటే ఒక ఇమేజ్ కానీ లేకపోతే వీడియోకి కానీ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ మనం ఇమేజ్తో స్టార్ట్ చేద్దాము, దాని తర్వాత వీడియో గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అంటే మీరు సింపుల్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే ఇమేజ్ ఉండాలంటే మీరు బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్సెస్ ఏమి లేకుండా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సైడ్కి వచ్చి ఈ బ్లూ కలర్ దాని మీద నేను ఫోటో తీసుకున్నాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి చేయొచ్చు, లేకపోతే నార్మల్ అప్లికేషన్స్ ఉన్నాయి వాటితో కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అదే నేను ఇటు సైడ్ బుక్స్ దగ్గర ఉండి చేశాను అనుకోండి, సో నా హెయిర్ కలర్తో వెనకాల టోపీ మ్యాచ్ అవడమో లేకపోతే డ్రెస్ కలర్తో వేరే బుక్ మ్యాచ్ అవడమో డిఫరెంట్గా మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఈ ఏఐ వెబ్సైట్స్ కానీ యూస్ చేసుకుంటే అది క్లియర్గా రావన్నమాట. సో మీరు ఫోటో తీసుకున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఫోటో తీస్తారని చెప్పినా సరే నేను దానికోసం ఒక మెథడ్ అయితే చెప్తాను అనమాట, ఎలా రిమూవ్ చేసుకోవాలనేది. సో ఇక్కడ మీకు స్క్రీన్ షేరింగ్లో కనిపిస్తుంది. సో నా దగ్గర ఒక ఇమేజ్ అయితే ఉందన్నమాట. ఆ ఇమేజ్ నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. సో అందరికీ తెలిసిన విషయమే. సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి remove.bg. మీరు డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళి పైన remove.bg అని టైప్ చేయండి, మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఒక సింపులెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఒక మనిషి ఉన్నాడు, లేకపోతే ఆ ఫోటో ఉంది, ఆ పూల కొండి పట్టుకుని దాన్ని రిమూవ్ చేసి చూపిస్తున్నారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్గా అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. అప్లోడ్ ఇమేజ్ అనే ఇమేజ్ని మీరు ఏదైతే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, డన్ అని క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇమేజ్ అప్లోడ్ అవుతూ ఉంటుంది. అప్లోడ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. మీకు ప్రాసెస్ అవుతూ ఉంటుంది. జస్ట్ కొన్ని సెకండ్స్లోనే మీ ఇమేజ్ని బట్టి, మీ ఇమేజ్ బాగా కాంప్లికేటెడ్గా ఉందనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు టైం పడుతుంది. సింపుల్గా ఉందనుకోండి మీకు వెంటనే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది అనమాట. మీరు ఫోటోలో ఈజీగా చూడొచ్చు. మీరు కావాలంటే దీనికి మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఏదైనా ఒక పోర్షన్ మిగిలిపోయింది అనుకోండి, మీకు ఇక్కడ ఎరేజ్ అండ్ రిస్టోర్ ఉంది కదా, ఎరేజ్ అండ్ రిస్టోర్ కింద 1 2 3 4th ఆప్షన్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసుకొని ఎరేజ్ కానీ రిస్టోర్ కానీ చేసుకోవచ్చు అనమాట. అది ఒక పద్ధతి. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకోండి. మీరు ఇక్కడ డౌన్లోడ్ హెచ్డీ చేయాలంటే మీ ఫోటో ఎలాంటి క్వాలిటీ ఉన్నా సరే, అంటే మీరు 4K కానీ లేకపోతే మీరు 2K కానీ ఎలాంటి క్వాలిటీలో ఫోటో తీసినా సరే ఆ ఫోటో మీకు ఇక్కడ హెచ్డీలో డౌన్లోడ్ అవ్వదు అనమాట. ఫ్రీ వెర్షన్లో డౌన్లోడ్ అవ్వదు. ఫ్రీ వెర్షన్లో మీరు ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, కానీ అది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. అంటే దాని రెజల్యూషన్ చాలా తగ్గిపోయి వస్తుంది. నార్మల్ ఎస్డీలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. మీ ఫోన్లో బాగానే కనిపిస్తుంది, కానీ మీరు ఏదైనా థంబ్నెయిల్కి కానీ లేకపోతే మీరు ఏదైనా పోస్టర్ వేయించడానికి కానీ బయట తీసుకెళ్ళి చేసినప్పుడు ఆ ఇమేజ్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఎందుకంటే హెచ్డీ వర్షన్ అనేది దాన్ని పోయింది, ఆటోమేటిక్గా పోయి పిక్సలేషన్ వస్తుంది అనమాట. మీరు జూమ్ చేసి చూస్తే మీకు క్లియర్గా రాదు. మీరు డౌన్లోడ్ హెచ్డీ చేసుకోవాలంటే మీరు ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ అని అడుగుతున్నారు, కానీ మీరు కొంత మనీ పే చేయాలి. అట్లా ఉంటుంది అనమాట. ఇన్ని క్రెడిట్స్ వస్తాయి, అట్లా ఉంటుంది. సో ఇది మంచి పద్ధతి కాదనమాట. సో ఈజీగా మీరు థంబ్నెయిల్ కోసం మాత్రమే, థంబ్నెయిల్లో ఒక చిన్న ఫోటో కోసం మాత్రమే చేసుకుంటే కనుక ఇది డైరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ మీరు లైటింగ్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే దీని కాంట్రాస్ట్ ఇంప్రూవ్ చేయాలి, అట్లాంటివి చేసినప్పుడు ఇది చేయకండి. సో ఈ ప్రాసెస్ని అయితే అవాయిడ్ చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కొద్దిగా హెచ్డీలో అనమాట. ఇందాక నేను రిస్టోర్ అండ్ ఎరేజ్ చెప్పాను కదా, ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో హెచ్డీ వర్షన్ లేదు కాబట్టి దీంట్లో నేను చెప్పట్లేదు. సో నెక్స్ట్ ఉన్న వెబ్సైట్ ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి చాలా మంచి వెబ్సైట్ అనమాట. ఇది హెచ్డీలో కూడా మీకు మీ ఇమేజ్ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీలో వస్తుంది. టోటల్గా ఫ్రీ అనమాట. మీరు అప్డేట్స్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే అడోబ్ ఎక్స్ప్రెస్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్. జస్ట్ మీరు సెర్చ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అడోబ్ ఎక్స్ప్రెస్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఫ్రీ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని చెప్పి, దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. సో మీరు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వెబ్సైట్కి అయితే డైరెక్ట్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ట్యాప్ టు అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. మీ ఇమేజ్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ తీయాల్సింది దాని మీద మీరు క్లిక్ చేసుకోండి, డన్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇది కూడా ఇందాక remove.bg లాగానే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు హెచ్డీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫోటో ఏదైతే ఇనీషియల్ వర్షన్ ఉందో యాజ్ ఇట్ ఈస్ మీరు చేసుకోవచ్చు అనమాట. మీరు కావాలంటే దాన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మీ ఫోటో వితౌట్ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది సెకండ్ ఆప్షన్. సో ఇందులో ఏంటంటే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏది అనిపిస్తుందో అది రిమూవ్ చేస్తారనమాట. మనకు కాంప్లికేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, అప్పుడు కొన్నిసార్లు ఇది ఫెయిల్ అవుతుంది, కొన్నిసార్లు ఇది వర్క్ అవ్వకపోవచ్చు అనమాట. సో ఇలాంటిది మీరు వాడడం కన్నా కూడా లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు ఏం చేయొచ్చు అంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని టైప్ చేయండి, సరిపోతుంది. అన్నిటికీ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లోడ్ ఫోటో కొట్టండి. లోడ్ ఫోటో కొట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ ఫొటోస్లోకి వస్తుంది. మీరు ఏ ఫోటో అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని మీరు క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఆల్బమ్స్లో క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్స్లో ఇందాక మనం ఇమేజ్ గ్రీన్ ఉంది కదా, అది అప్లోడ్ చేద్దాము.
సో ఇక్కడ అడ్వాంటేజ్ కూడా నేను మీకు చూపిస్తాను. మీరు కావాలంటే ఎంతవరకు కావాలో అంతవరకు ముందే క్రాప్ చేసుకోవచ్చు అనమాట. మిగతా వాటిలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. మీరు కావాలంటే క్రాప్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మీకు అనవసరమైన ఏరియాలు ఎక్కువ ఉంటే ఇలా క్రాప్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డన్ అని క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫస్ట్ రిమూవ్ అయిపోవాలంటే ఏఐ ఆటోమేటిక్ అనమాట. ఫస్ట్ది క్లిక్ చేస్తే కనుక ఇందాక ప్రాసెస్ సేమ్ ఉంటుంది. ఏఐ ఆటో అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాడి మీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ని ఈజీగా రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో మీరు జస్ట్ కొంచెం ఒక టైం ఇవ్వాలి, ఒక కొన్ని సెకండ్స్ టైం ఇస్తే అది ఆటోమేటిక్గా మీ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకుంటూ చూడొచ్చు మొత్తం పోయిందా లేదని చెప్పి చూడొచ్చు అనమాట. సో దాని తర్వాత ఏంటంటే మీరు ఇందులో ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మీరు ఒకవేళ మాన్యువల్గా ఎరేజ్ చేయాలి, ఇందాక మనం ఎరేజ్ అండ్ రిస్టోర్ చూసాం కదా అడోబ్ ఎక్స్ప్రెస్లో కానీ లేకపోతే రిమూవ్.bgలో కానీ, ఇక్కడ ఎరేజ్ కూడా చేయొచ్చు అనమాట. మాన్యువల్గా ఎరేజర్ మీద మీరు క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఇలా ఎరేజ్ చేసుకుంటే మీకు ఏదైతే పార్ట్ అవసరం లేదో పార్ట్ పోతుంది అనమాట. సో నాకు ఇదంతా వద్దనుకోండి, జస్ట్ కొంత పార్టే కావాలంటే నేను ఇలా పెట్టుకోవచ్చు అనమాట. నాకు సైజ్ పెద్దగా కావాలంటే సైజ్ పెద్దగా చేసుకొని నేను ఇట్లా మీరు ఈ పోస్టర్లకు కానీ దేనికైనా మీరు కార్డ్స్ కానీ వీటికైనా మీరు ఇట్లా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎంతవరకు అవసరం లేదో అంతవరకు మీరు తీసేయచ్చు అనమాట ఇలా. సో మీరు రిస్టోర్ చేయాలి, ఏదో ఒక ప్రాసెస్ అంటే ఏదో ఒక పార్ట్ అది అనుకోకుండా తీసేసింది అని అనుకోండి, మీరు ఇక్కడ రిపేర్ అని ఉంది సార్, రిపేర్ మేము క్లిక్ చేస్తే ఇమేజ్ అంతా కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ హ్యాండ్ మళ్ళీ కావాలనుకోండి, ఇక్కడ నేను రిపేర్ చేస్తున్నాను చూడండి, ఇట్లా రిపేర్ చేస్తున్నాను. ఇటు సైడ్ కూడా నాకు కావాలి, నేను రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఉంది, ప్లస్ ఇలా మాన్యువల్గా కూడా మీరు రిమూవ్ చేసుకోవడం కూడా ఉందన్నమాట. సో మీరు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డన్ క్లిక్ చేయండి. రిమూవ్ అయిపోయిన తర్వాత మీరు స్మూత్నెస్ అనమాట, అంటే ఎడ్జెస్లో కొంచెం కొన్నిసార్లు ఆ గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, గ్రీన్ కలర్ లైట్గా కనిపిస్తుంది. సో మీరు స్మూత్నెస్ పెంచారనుకోండి, ఈ 3 కానీ 4 కానీ 5 కానీ పెట్టారనుకోండి, మీకు ఆటోమేటిక్గా గ్రీన్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఈ స్మూత్నెస్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసుకుంటే కనుక ఎడ్జెస్ అనేవి ఇంకా క్లియర్గా ఉంటాయి అనమాట. ఇంతకుముందు ఎక్కువ గ్రీన్ ఉందనుకోండి, ఆ ఎక్కువ గ్రీన్ కాకుండా ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ పర్టికులర్ ప్లేస్లో చూడండి, స్మూత్నెస్ 1 పెట్టాను, అంటే మీకు 0కి 5కి డిఫరెన్స్ తెలుసు. 5 పెట్టాను అనుకోండి, గ్రీన్ తగ్గింది చూడండి. అట్లా ఏదైనా బార్డర్లో గ్రీన్స్ ఉంటే కనుక తగ్గిపోతాయి అనమాట. ఇది చాలా నెగ్లిజిబుల్ కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ మీ బ్యాక్గ్రౌండ్ అనేది కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉందనుకోండి, అప్పుడు ఎడ్జ్లో చాలా డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి అనమాట. సో అలాంటప్పుడు మీరు ఈ స్మూత్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సేవ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం వీడియో బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అది కొంచెం కాంప్లికేటెడ్, ఎందుకంటే క్యాప్ కట్ అనే అప్లికేషన్లో మనం చేసుకోవాలి. కైన్ మాస్టర్లో కూడా మనం చేయొచ్చు, కాకపోతే క్యాప్ కట్ అనేది మనకి ఫ్రీ వర్షన్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట బయట. అదే కైన్ మాస్టర్ అంటే మనం ఖచ్చితంగా ప్రీమియం తీసుకోవాలి, మంత్లీ ఇంత అని పే చేయాలి, లేదా ఇయర్లీ ఇంత అని పే చేయాలి. సో మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, రెండు కలిపి చెప్తాను. అక్కడ ఏంటంటే మీరు నార్మల్గా ఇక్కడ కూర్చొని కూడా బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసుకొని, మీకు చాలా వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ వెళ్ళిపోతున్నట్టు లేకపోతే ఏదైనా ఇమేజ్ వెళ్ళిపోతున్నట్టు అట్లా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఏదైతే చేస్తామో ఆ ప్రాసెస్ని వాళ్ళు ఆటోమేట్ చేసి ఉంటారు అనమాట. అంటే డైరెక్ట్గా మీరు క్లిక్ చేస్తే చాలు, ఒక పర్టికులర్ బటన్ ఉంటుంది రిమూవ్ బీజీ అని చెప్పి, ఆ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న పోర్షన్ అంతా రిమూవ్ అయిపోతుంది. మీరు వేరే ప్లేస్లో ఉన్నట్టు చేయొచ్చు. గ్రీన్ స్క్రీన్ పెట్టుకోలేని వాళ్ళు, అంటే ఇంట్లో గ్రీన్ స్క్రీన్ లేదు, లేదా ర్యాండమ్గా ఎక్కడో రికార్డ్ చేశారు, మొత్తం స్టూడియో అంతా పట్టుకెళ్ళాం కదా మనం, అలాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు ఈ క్యాప్కట్ అప్లికేషన్ కానీ కైన్ మాస్టర్ కానీ మీరు యూస్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని వేరే ప్లేస్లో ఉన్నట్టు రీక్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ అని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం. ఈ ఛానల్లో మీ వీడియోస్ హెల్ప్ అవ్వడానికి, అంటే మీ వీడియోస్ గ్రో అవ్వడానికి హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే దొరుకుతుంది, అది కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే దొరుకుతుంది. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.